హలో నమస్తే నేను అశోక్. ఏపీలో ఎన్నికల ప్రచారాలతో హోరెత్తుతుంటే ఇరు పార్టీలు మేనిఫెస్టో పైన ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఒక 9 కీలక అంశాలతో మేనిఫెస్టోని ఈరోజు విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పైన ఇటు ప్రతిపక్షాలు కామెంట్ చేస్తూ ఉన్నాయి. జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఫెయిల్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి పథకాలు జనాల్లో ఫెయిల్ అయిపోయాయి కాబట్టి వాళ్ళు ఎన్ని మేనిఫెస్టోలు ఇచ్చినా, ఎన్ని కొత్తగా మార్పులు చేర్పులు చేసినా కూడా ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరని చెప్పేసి చంద్రబాబు నాయుడు కామెంట్ చేస్తూ వస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పెద్దగా మార్పులు ఏం చేయించలేదు. గతంలో ఏదైతే 2019లో ఆయన ఇచ్చినటువంటి హామీ నవరత్నాలు అనే పేరుతో ఆయన ఏదైతే ఒక నవరత్నాల రూపకల్పనకు రూపొందించారో వాటిని యాజ్ ఇట్ ఈస్గా 99% స్ట్రైక్ రేట్తో వాటిని అమలు చేశారు. ఆ నమ్మకంతోనే జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్నికల్లోకి రంగంలోకి దిగారు. వాటిని కంటిన్యూ చేస్తూ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మేనిఫెస్టోని ఈరోజు విడుదల చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో ఏముంది, కీలకంగా అంశాలు ఏముండబోతున్నాయి, వాటికి సంబంధించి ప్రజల యాక్సెప్టెన్సీ ఎంత ఉండబోతుంది, దీనికి ప్రతిపక్షాల కౌంటర్ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి కూడా ఒకసారి చెక్ చేద్దాము. ఈరోజు ముఖ్యంగా 9 ప్రధాన అంశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. దాంట్లో ముఖ్యంగా ఆ 9 అంశాలు ఏంటంటే విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, నాడు నేడు, పేదలందరికీ ఇల్లు, మహిళ సాధికారత, సామాజిక భద్రత, అభివృద్ధి. ఏపీలో ఇప్పటివరకు అభివృద్ధి ఏం జరగలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి 5 సంవత్సరాల్లో అప్పులు పాలైపోయింది రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన జారినంత కాలము లక్షల కోట్ల అప్పులు చేశాడు. ప్రభుత్వ ధనాన్నింటినీ ప్రజలకు ఖర్చు పెట్టేశారు. ప్రభుత్వ ఆస్తులన్నింటినీ తాకట్టు పెట్టాడు. బ్యాంకుల్లో లక్షల కోట్ల అప్పులు చేశారు. ఆ లక్షల కోట్ల అప్పులు చేసిన డబ్బు మొత్తం తాడేపల్లి ప్యాలెస్లో చేరింది, సజ్జల ఇంటికి వెళ్ళింది, లేదంటే విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్ళింది, మంత్రుల ఇళ్ళకి వెళ్ళాయని చెప్పేసి ఇప్పటిదాకా పదే ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసాయి ఇటు ప్రతిపక్ష పార్టీలు. వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు వైసీపీ కౌంటర్ ఇస్తూ ఉంది. అయితే వాస్తవంగా చెప్పాలనుకుంటే దాదాపు 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు కరోనాతో పూర్తిగా ఇబ్బంది పడ్డారు. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే కాకపోయినా దేశం మొత్తం కూడా వీటన్నిటిలో చాలా ఇబ్బందికర పరిస్థితిని మనం అందరం చూసాము. అలాంటి నేపథ్యంలో కూడా డెవలప్మెంట్ అనే ఫ్యాక్టరీలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళింది. చాలా కొంత మీడియా చెప్పే దొంగరాత్రలు కానివ్వండి, తప్పుడు మాటలు తప్పితే చాలా అభివృద్ధి పదం నడిచింది. అయితే ఏదో కంపెనీ ఎంఓయూ కుదరంగానే అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ రావాలంటే కూడా వెంటనే అయ్యే పని కాదు. దానికి కొంత ప్రాసెస్ ఉంటుంది. ఆ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ జనరేషన్, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఎలా చేయాలనే దానికి కూడా కొంత టైం పీరియడ్ ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో ఏ కంపెనీ పెట్టినా కూడా ఏదైతే గతంలో తెలంగాణలో అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసుకున్నటువంటి ఎంఓయూని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కంటిన్యూ చేస్తేనే అక్కడ కంపెనీ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో అలాగే అంతకుముందు 2014లో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం చేసినటువంటి చాలా ఎంఓయూలను అక్రమంగా, అంటే వాళ్ళు వేల కోట్ల కమిషన్లు తీసుకొని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మభ్యపెట్టి ఇలా చాలా తప్పుదోవలు పట్టించి ఎంఓయూలు కుదుర్చుకొని దొంగ ఎంఓయూలు కుదుర్చుకొని లక్షల కోట్ల అభివృద్ధి చేయడానికి మాకు ఐటీ కంపెనీలు వచ్చాయి, లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి కూడా ఇలా మాటలు చెప్తూ వచ్చారు. కానీ వాస్తవ రూపంలో ఏదైతే ఏపీలో అభివృద్ధి జరిగిందో మనం చూస్తూ వచ్చాము. అమరావతి లాంటి ఒక ప్రదేశాన్ని అభివృద్ధి చేస్తామంటూ కూడా కొన్ని మాటలు చెప్పి అక్కడంతా కొంత భూమినంతా దాదాపు 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు ఒక సామాజిక వర్గానికి మూట కట్టే విధంగా అప్పుడున్న ప్రభుత్వం రూపొందించింది. అయితే ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఆయన చేసింది ఏంటంటే అభివృద్ధి కంటే ముందు అక్కడ ఉన్నటువంటి ప్రజల సంక్షేమం ముఖ్యం అనే దానిపైన మెయిన్ అజెండా తీసుకున్నారు. ఆ సంక్షేమాన్ని 100% ఫుల్ఫిల్ చేశారు. అయితే ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పైన పూర్తి కాన్సన్ట్రేట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు కానివ్వండి, సుపరిపాలన కానివ్వండి, పోర్టులు కానివ్వండి, ఫిషింగ్ హార్బర్లు కానివ్వండి, ఎయిర్పోర్ట్లు కానివ్వండి, ఇండస్ట్రియల్ కారిడార్లు కానివ్వండి, అలాగే నోట్సు, జలయజ్ఞము, గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా వీటన్నిటిని డెవలప్మెంట్ ఆయన క్లియర్గా చెప్పాడు. నేను గతంలో అభివృద్ధి చేశాను చేయలేదనేది మీ అందరికీ తెలుసు. నేను ముఖ్యంగా ప్రజా సంక్షేమం పైన ఫోకస్ పెట్టాను. ఆ 2.5 సంవత్సరాలు కొంత ఇబ్బంది పడ్డాము. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కరోనాని ఒక సాకుగా చూపించుకొని ఆయన గెయిన్ పొందాలని ఎప్పుడు చెప్పలేదు. ఉన్నట్టుగానే చెప్పాడు. నేను మంచి చేశాను, ఇది చేయలేకపోయాను, ఈ 5 సంవత్సరాల్లో ఇది చేస్తానని చెప్పేసి ఆయన ముఖ్యంగా చెప్తూ వస్తున్నారు. సో అయితే ఈ మౌలిక వసతులు కానివ్వండి, ముఖ్యంగా డెవలప్మెంట్కి సంబంధించి ఏదైతే రాజధాని అంశం కానివ్వండి, ఈ రాజధాని ముఖ్యంగా 3 ప్రాంతాలను కూడా డెవలప్మెంట్ చేసే విధంగా ఉంచుతానని కూడా మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి చెప్పారు. సో నేను అందుకోసమనే ముందుగా ఫస్ట్ ప్రతిపాదనలోనే అభివృద్ధి అనే టాపిక్ని తీసుకున్నాను. ఎందుకంటే ప్రతిపక్షాలు మెయిన్గా చేసినటువంటి కామెంట్స్ అభివృద్ధి జరగలేదు ఏపీలో. సో ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అభివృద్ధి ఎలా ఉంటుందో ప్రతిపక్షాలకి మళ్ళీ చూస్తారు కాబట్టి దీని గురించి ప్రతిపక్షాలు కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఇక మరోవైపు
విద్యకి సంబంధించి అసలు ఇప్పటిదాకా ఇండియాలోనే అంటే మన దేశంలోనే ఎక్కడా జరగనటువంటి రెవల్యూషను ఆంధ్రప్రదేశ్లో జరిగింది. డిజిటల్ క్లాస్ రూమ్స్ కానివ్వండి, జగనన్న గోరుముద్ద ద్వారా అసలు విద్యార్థులకు భోజనం కానివ్వండి, వాళ్ళకి ట్యాబ్స్ కానివ్వండి, వాళ్ళకి ఇచ్చినటువంటి యూనిఫామ్ కానివ్వండి, డ్రెస్సింగ్ స్టైల్స్ కానివ్వండి, మొన్నటికి మొన్న వచ్చినటువంటి ఇంటర్ రిజల్ట్స్ కానివ్వండి, 10th రిజల్ట్స్ కానివ్వండి, వీటిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ప్రభుత్వ కాలేజీల్లో చదివి ఉత్తీర్ణులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. గతంలో 2014లో కానివ్వండి, 2009లో కానివ్వండి, అంతకుముందు ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు చూసుకున్నా కూడా ఆ గ్రాఫ్ అన్నిటికంటే ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏదైతే ప్రభుత్వ స్కూల్లో చదివి పాస్ అయిన పర్సంటేజ్ దాదాపు 30 to 40% ఇంక్రీజ్లో ఉంది. గతంలో 10% ఉంటే ఇప్పుడు 50%కి వెళ్ళింది. గతంలో 20% ఉంటే ఇప్పుడు 70%కి వెళ్ళింది. సో ఇంత ఇంక్రిమెంట్ జరిగింది. విద్యార్థుల స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంగ్లీష్ మీడియం మీద చాలా ట్రోల్స్ చేశారు, చాలా కామెంట్స్ చేశారు. తెలుగుని అగౌరవపరుస్తున్నారన్నారు, అసలు తెలుగునే నాశనం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అన్నారు. కానీ ఇంగ్లీష్ మీడియం లాంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చి ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉండాల్సింది. ప్రతి స్కూల్లో ప్రభుత్వ పాఠశాల అంటే ఏదో నాసిరకంగా విద్యను అందించే పాఠశాల కాదు, ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ చదువుకునే విధంగా ఉండాలి. ప్రైవేట్ స్టూడెంట్స్కి కాంపిటీషన్ ఇచ్చేలాగా, మార్కులు సంపాదించేలాగా ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు ఒక చారిత్రక నిర్ణయం. అది ఆ విద్యకు సంబంధించే మళ్ళీ సేమ్ దాన్ని కంటిన్యూ చేస్తూ కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి విద్యకు ప్రతిపాదన ఇస్తూ దాని మీద పూర్తిగా ఇంకా ఇంప్లిమెంటేషన్స్ ఇప్పుడు ఏదైతే ఇస్తున్నారో దానికి మించి ఇంకా ఇంప్లిమెంటేషన్స్ అక్కడ ఉన్నటువంటి స్కూల్స్లో ఏదైతే స్పెషల్గా క్లాస్ రూమ్స్ ఇంకా డిజైనింగ్ కానివ్వండి, అప్గ్రేడ్ ఏదైతే ఇతర దేశాల్లో జరుగుతున్నటువంటి అప్గ్రేడ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ అప్గ్రేడ్ సిస్టమ్ని కూడా తీసుకురావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎలక్షన్ మేనిఫెస్టోలో గట్టిగా ప్రతిపాదించినటువంటి అంశం. ఇక మరొకటి వైద్యం అంటేనే ఆరోగ్యశ్రీ అంటేనే వైఎస్ రాజశేఖర రెడ్డి. దాని గురించి ప్రత్యేకంగా మనం ఎవరినూ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని దాన్ని కంటిన్యూ చేస్తున్నా కూడా దానికి బీజం వేసింది మాత్రం వైఎస్ఆర్. ఆ బీజం వేసినటువంటి ఆ బీజాన్ని ఇప్పటికీ ఇటు తెలంగాణలో కానివ్వండి, నాట్ ఓన్లీ తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాలు కాకుండా చాలా రాష్ట్రాలు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాయి. సో దాన్ని ఇంకొంచెం రెవల్యూషనరీగా జగన్మోహన్ రెడ్డి దాన్ని వైద్యంలో కొంత ఇంప్లిమెంటేషన్ చేశారు. అంటే కరోనా కానివ్వండి, ఏదైతే మంకీ ఫాక్స్ కానివ్వండి, ఇట్లా విష జ్వరాలు కానివ్వండి, హార్ట్ సర్జరీలు కానివ్వండి, లంగ్ సర్జరీలు కానివ్వండి, నీ సర్జరీలు కానివ్వండి, యాక్సిడెంట్ సంబంధించిన కేసులు కానీ ప్రతి ఒక్కదాన్ని ఆరోగ్యశ్రీలో చేరుస్తూ సామాన్యుడికి ఏదన్నా ఇబ్బంది వస్తే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళాలంటే లక్షలు దోచుకునే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఈరోజు ధైర్యంగా వెళ్ళి గుండె మీద చేసుకుని అయ్యా నాకు ఈ ఇబ్బంది ఉంది, అయ్యా నాకు ఈ రోగం ఉంది, అయ్యా నేను బతకలేను, నాకు ఆపరేషన్ చేస్తేనే బతుకుతానని ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఒకే ఒక కార్డు చూపిస్తున్నారు. అది ఆరోగ్యశ్రీ. దాని మీద జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, దాని వెనకాల రాజశేఖర రెడ్డి ఉంటారు. ఆ ఒక్క కార్డు చూపించి ఈరోజు 10 లక్షలు అయ్యే వైద్యాన్ని సులభంగా ఎంచుకుంటున్నారు, 20 లక్షలు అయ్యే హార్ట్ ఆపరేషన్ని సులభంగా చేయించుకుంటున్నారు. లక్షల్లో అంటే ఇప్పుడు లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ కానివ్వండి, అంటే ఇప్పుడు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో లక్షలు దోచుకునేటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఒక నియంతృత్వాన్ని పక్కన పడేసి సామాజికంగా డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్ ప్రభుత్వం నుంచి హాస్పిటల్ నుంచి ప్రభుత్వానికి ఇలా ట్రాన్స్ఫర్మేషన్తో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఒక విప్లవాత్మక మార్పే ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి. సో అదే ఆరోగ్యశ్రీకి సంబంధించి మరొక 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ని తీసుకొచ్చారు. ప్రతి 50 మందికి ఒక డాక్టర్ని ఇంప్లిమెంట్ చేశారు. విలేజ్ క్లినిక్లు తీసుకొచ్చారు, మొబైల్ హాస్పిటల్స్ తీసుకొచ్చారు. సో ఇలాంటి హాస్పిటల్స్ ఒక వైద్య రంగంలోనే ఒక అధునాతన చరిత్రను తీసుకురావడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఈసారి ఒక శ్రీకారం చుట్టారని చెప్పాలి. సో దానికి సంబంధించి కూడా వైద్యానికి పెద్దపీట వేస్తూ జగన్మోహన్ రెడ్డి ఈ మేనిఫెస్టోలో కీలక అంశాలను తీసుకొచ్చారు. ఇక మరొకటి వ్యవసాయం. రైతు లేనిదే దేశం లేదు, రైతు లేనిదే అసలు ప్రపంచం లేదు. సో రైతే ఈ దేశానికి వెన్నుముక, ఈ ప్రపంచానికి వెన్నుముక, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెన్నుముక. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వ్యవసాయం మీదే ఎక్కువ మెజార్టీ పీపుల్ ఆధారపడి ఉంటారు. సో దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా వాళ్ళకి అన్యాయం చేసే విధంగా చూడలేదు. వాళ్ళకి సంబంధించినటువంటి రుణాల సంబంధం కానివ్వండి, రైతులకు ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీలు కానివ్వండి, ఎరువులకు సంబంధించి సబ్సిడీ కానివ్వండి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బీమా కానివ్వండి, రైతుకి ఏదైతే పంటలు వచ్చేటప్పుడు, పంట కోసేటప్పుడు, పంట వేసేటప్పుడు అందించాల్సిన సాయం కానివ్వండి, వీటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపాదనతో వాళ్ళకి న్యాయం చేస్తేనే రాష్ట్రం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, పరిపాలించే పార్టీ బాగుంటుంది, ఆయన బాగుంటారని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో దానికి సంబంధించి కూడా రైతు భరోసా పేరుతో ఇప్పటికే సాయం అందిస్తున్నారు. ఆర్బీకేలు కానివ్వండి, ఉచిత పంటల బీమా కానివ్వండి, అలాగే 0 వడ్డీ రుణాలు.
మీరు ఎంత రుణమైనా తీసుకోండి. అంటే దానికి సంబంధించి మీకు వ్యవసాయానికి సంబంధించి ఒక రుణం తీసుకోండి. ఎటువంటి వడ్డీ లేకుండా మీకు రుణం ఇస్తారు. ఆ వడ్డీని ప్రభుత్వం భరిస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పారో దాన్ని కూడా ఈసారి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. ఇక మరొకటి 9 గంటల ఉచిత విద్యుత్. కరెంటు కోసం ఎన్ని కష్టాలు పడ్డాలో ప్రతి ఒక్క రైతుకి తెలుసు. కరెంటు లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. ఇంజన్ల దగ్గరికి వెళ్ళి కరెంటు లేక దానికోసం రాత్రి పగలు పడిగాపులు కాసుకుంటూ పెట్రోల్తోనో కిరోసిన్తోనో ఇంజిన్లు స్టార్ట్ చేసుకొని నీళ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఏ టైంకి వెళ్ళినా ఒక మోటార్ స్విచ్ చేస్తే అలా ధారాళంగా నీరు వచ్చే పరిస్థితిని ఈరోజు మనం చూస్తున్నామంటే దానికి రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి ఉచిత కరెంట్ సిస్టము, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆదర్శము. ఈ రెండే ప్రధాన కారణము. ఈ రెండింటి మీదే ఈసారి జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా వ్యవసాయానికి కూడా పెద్దపీట వేశారు. అంటే ఇక్కడ ఏదైతే రైతుకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఆయన పెద్దపీట వేస్తూ వచ్చారు. ఇక మరొకటి ఉన్నత విద్య. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా విదేశాలకు వెళ్ళి విద్యార్థులు విద్యను అభ్యసించడం కామన్గా మారిపోయింది. సో ఒక పేదంటి ఇంటివాడు విదేశాలకు వెళ్ళి అక్కడ పిహెచ్డి చేయాలన్నా, ఎంఫిల్ చేయాలన్నా, ఎంఎస్సి చేయాలన్నా ఆ ఆశ మనలో ఉంటుంది, కానీ దానికి పెట్టేటువంటి స్తోమత సామాన్యులకు ఉండదు. అలాంటి వారికి జగన్మోహన్ రెడ్డి ఒక వరంలా కనపడ్డారు. ఆయన ప్రతి వ్యక్తికి ఎవరైతే విదేశీ విద్య వెళ్ళాలనుకున్నారో వాళ్ళకి సంబంధించి కూడా కొంత డబ్బుని సాయం చేసి దానికి సంబంధించిన రుణాన్ని కూడా ప్రభుత్వం కట్టే విధంగా ఆయన ఈసారి ఎన్నికల మేనిఫెస్టోలో రూపొందించారు. దానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రియంబర్స్మెంట్, అలాగే జగనన్న వసతి దీవెన కింద ఎవరైతే విదేశాలకు వెళ్ళాలో దానికి సంబంధించి ఏదైతే లోన్ తీసుకుంటారో దానికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి కూడా కొంత అమౌంట్ ఇచ్చే విధంగా కూడా ఉన్నారు. అలాగే కరికులంలో మార్పులు, ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి విదేశీ విద్యకు సంబంధించి ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా కొన్ని మార్పులు చేసి ఇంకొంత ఈజీగా విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకొంత ఈజీగా కూడా జగన్మోహన్ రెడ్డి ఈసారి సిస్టమ్ని తీసుకొచ్చారు. సో ఉన్నత విద్యకు కూడా ఈసారి ప్రాధాన్యత ఇస్తారు. విద్య ఎలా ఇంపార్టెంట్, ఉన్నత విద్య కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు విదేశాలకు వెళ్ళి చదువుకొని అక్కడ కూడా ఆ టాప్ యూనివర్సిటీలు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కానివ్వండి, ఇలాంటి చాలా యూనివర్సిటీలు, ఏదైతే మిచిగాన్ యూనివర్సిటీలు కానివ్వండి, ఇలాంటి యూనివర్సిటీలు కూడా ఒక తెలుగు విద్యార్థులు వెళ్ళి, అది కూడా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ సాయంతో వెళ్ళి అక్కడ ర్యాంకులు సాధించి, డిగ్రీలు సాధించి, పట్టాలు సాధించి ఎవరైతే వస్తారో అప్పుడే రాష్ట్రానికి ఈ యొక్క స్కీమును తీసుకొచ్చినందుకు జగన్మోహన్ రెడ్డికి ఒక గర్వకారణం అనేది మాత్రం మనం 100% చెప్పొచ్చు. ఇక మరొకటి నాడు నేడు గురించి ఇప్పుడు కాదు, అసలు మనం ఎప్పటికీ దీన్ని మర్చిపోలేని ఒక స్కీమ్ ఇది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, గవర్నమెంట్ ఆసుపత్రులు కానివ్వండి ఎంత దారుణంగా ఉండేయంటే, ఒక మహిళ హాస్పిటల్కి వెళ్తే వాష్రూమ్కి వెళ్ళాలంటే అక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళేది. చిన్నపిల్లలు, 10 ఏళ్ళు ఆడపిల్లలు, 15 ఏళ్ళ ఆడపిల్లలు టాయిలెట్కి వెళ్ళాలంటే ఆ స్కూల్ నుంచి ఒక 4 కిలోమీటర్ల దూరంలోనో 2 కిలోమీటర్ల దూరంలో పొలాల్లోకి వెళ్ళి టాయిలెట్స్ యూజ్ చేసుకునే పరిస్థితి ఉండేది. అలాంటి సిస్టమ్ నుంచి ఈరోజు డిజిటల్ టాయిలెట్స్, డిజిటల్ వాష్రూమ్స్, హాస్పిటల్కి సంబంధించి డిజిటల్ ఏవైతే ఉన్నాయో ఒక అధునాతన సంబంధించిన ఒక వాష్రూమ్స్ని నిర్మించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ ప్రశాంతంగా, ఎందుకంటే గతంలో మనం చూసాము, ఒక నిజం చెప్పాలంటే ఒక వాష్రూమ్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కానివ్వండి, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా ఒక వాష్రూమ్ని 13 సంవత్సరాలు కట్టారండి. ఒక ప్రభుత్వ స్కూల్లో వాష్రూమ్ కట్టడానికి 13 సంవత్సరాలు పట్టింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరంగా ఉన్నాయో అప్పుడు పరిపాలన, ఎంత ఘోరంగా ఉందో అప్పుడు వ్యవస్థ అనేది కూడా మనం అర్థం చేసుకుంటాం. అలాంటి వ్యవస్థను ఇప్పుడు నాడు నేడు అనే ప్రోగ్రాంతో ఒక ఆహ్లాదకరంగా ఆడుకోవడానికి గేమ్ స్టేషను, అక్కడ ఉన్నటువంటి డిజిటల్ లైబ్రరీసు, టాయిలెట్స్, అక్కడ ఏవైతే స్టూడెంట్స్ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ కానివ్వండి, ల్యాబ్స్ కానివ్వండి, వీటన్నిటిని అధునాతంగా మార్చి జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త రూపకల్పన చేశారని చెప్పొచ్చు ఈ నాడు నేడు ప్రోగ్రాం ద్వారా. సో దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఒక ప్రధాన పాత్ర ఇస్తున్నారు. అలాగే అమ్మఒడి స్కీమ్ కింద పిల్లలకి 15,000 ఇచ్చారు మొన్నటిదాకా, ఇప్పుడు దాన్ని 17,000 చేశారు. ఈ 17,000 కూడా డైరెక్ట్గా ప్రతి పిల్లవాడికి వెళ్ళి పిల్లల్ని స్కూలుకు పంపించకుండా పనికి పంపించాలనేటువంటి భావనతో ఉన్న తల్లిదండ్రులందరికీ, నేను మీ బిడ్డని స్కూలుకు పంపించండి, వాడికి కావాల్సిన ఫీజు నేను కడతాను, వాళ్ళకి కావాల్సిన బట్టలు నేను ఇస్తాను, వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు నేను ఇస్తాను, వాళ్ళు చేయాల్సిందల్లా చదువుకొని రాష్ట్రానికి మీకు అభివృద్ధి చేయాలి, అది ఒక్కటే నా కోరిక అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏదైతే తీసుకొచ్చాడో అమ్మఒడి పథకం మాత్రము 100%, 100 కాదు 1000% దీన్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయము. దానివల్ల
దాన్ని పట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా జగన్మోహన్ రెడ్డి 17,000 ఇచ్చారు కాబట్టి మేము 30,000 ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి ఒక బిడ్డకి ఇచ్చాడు కాబట్టి మేము ముగ్గురికి ఇస్తామని చెప్పేసి కూడా ఇలా కబుర్లు చెప్పే పరిస్థితి ఉందంటే అంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉందనేది కూడా మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితి. ఇక మరొకటి, పేదలందరికీ ఇల్లు. ప్రతి పేదవాడు ఆశించేది ఒక్కటే, నేను ఉండటానికి ఒక గూడు కావాలి, నేను తినడానికి తిండి కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి. ఇదొక్కటే ప్రతి పేదవాడు ఆశించేది. ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా కావాల్సినటువంటి ఒక 3 కామన్ సూత్రాలు: ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, చేసుకోవడానికి పని. ఈ మూడింటిని కల్పించినప్పుడే రాజు సక్సెస్ అవుతాడు, ఆ ప్రభుత్వాన్ని పాలించేసినటువంటి వ్యక్తి సక్సెస్ అవుతాడు. సో వీటిని ప్రియారిటీ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి ఇల్లు అనేదాన్ని మాత్రము 100% ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలామందికి ఇళ్ల పట్టాలు అందించారు. గతంలో ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఇళ్ల పట్టాలు అందించారు. దానికి సంబంధించి చాలా కాలనీలు కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకున్నాయి. చాలామంది లక్షల కుటుంబాలు దాంట్లో జాయిన్ అయిన పరిస్థితి. దీన్ని ఈసారి నెక్స్ట్ స్టెప్లో ఎక్కువగా సిటీలకు కానివ్వండి, చిన్న చిన్న టౌన్లకు కానివ్వండి, వీటిని ఎస్టాబ్లిష్ చేస్తూ ప్రభుత్వ రేటుకి, ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి కామన్ ల్యాండ్ తీసుకొని అక్కడ మేమే ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తాము, ప్రభుత్వ రేటు ఎంత పెడితే అంత ధరకే మీకు ఇల్లు ఇచ్చే పరిస్థితిని కూడా తీసుకొస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అంటే సామాన్యులకే కాదు, అక్కడ ఉన్నటువంటి టౌన్లో నివసించేటువంటి మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఇల్లుని కట్టించి ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి కొత్తగా రూపొందించారు. సో దీన్ని కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయము తగినండి చెప్పొచ్చు. ఇక మరొకటి, మహిళా సాధికారత. మహిళలకి ఏ గవర్నమెంట్ వచ్చినా, చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నికల స్టంట్గా పసుపు కుంకుమ ఇస్తాను, నేను వచ్చినప్పుడు 10,000 పసుపు కుంకుమ కింద మీ అకౌంట్లో 10,000 ఇస్తామని చెప్పారు. కానీ గెలిచే ముందు 2,000 వేసాడు, ఆ తర్వాత ఓడిపోయాడు. ఆయన ఇస్తాన్న 10,000 పోయింది, ఆయన చెప్పిన మాటలు పోయాయి. ప్రతి బీసీ మహిళకు నేను 50,000 ఇస్తానంటాడు, లేదంటే కాపు మహిళకు 2 లక్షలు ఇస్తా అంటారు, ఈబీసీ నేస్తం కింద 50,000 ఇస్తా అంటారు, ₹1,00,000 ఇస్తా అంటారు. ఇలా ప్రతిదీ హామీలు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. కానీ ఎక్కడా కూడా దాన్ని అమలు చేసే విధానంలో, దాన్ని అమలు పరిచే దాంట్లో కూడా ఎక్కడా కూడా గతంలో ఉన్న ప్రభుత్వాలు సక్సెస్ కాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రము ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని, ఇచ్చినటువంటి ప్రతి హామీని 100% ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చారు. ఆయన చెప్పింది ఒకటే, ప్రతి సామాజిక వర్గానికి సంబంధించి చేనేతలుంటే చేనేత నేస్తం కింద, కాపులుంటే కాపు నేస్తం కింద, ఇలా ప్రతి ఒక్కదాన్ని ఒక అంశాన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఆర్థికంగా, ఇంట్లో మహిళల్ని ఎలా చూస్తారో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు, అలాంటి వాళ్ళకి ఒక చేయూత కింద వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్స్ మాత్రము ఖచ్చితంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అలాగే చేయూత కింద వాళ్ళకి ఇస్తున్నటువంటి రుణాలు కానివ్వండి, అలాగే కాపు నేస్తం కానివ్వండి, అలాగే ఈబీసీ నేస్తం కానివ్వండి, 0 వడ్డీ కానివ్వండి, 0 వడ్డీకి రుణాలను ఇచ్చి వాళ్ళు ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవడానికో, ఇంట్లో ఒక మిషన్లు కుట్టుకొని ₹1 సంపాదించుకోవడానికో, లేదంటే చిన్న చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు పెట్టుకొని అక్కడ ప్రోత్సాహాలు పొందడానికో, లేదంటే డబ్బులు సంపాదించుకోవడానికో వాళ్ళకి ఒక చేయూతనైతే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు. సో ఈ మహిళా సాధికారతకు మాత్రం ఖచ్చితంగా పెద్దపీట వేస్తూ ఉన్నారు. ఈ ఎలక్షన్స్లో మాత్రము వస్తున్నటువంటి సర్వేలన్నీ కూడా మహిళా సాధికారత వల్లే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. ఎక్కువ మంది మహిళలు, అంటే దాదాపు 55 నుంచి 60% మంది మహిళలు మొత్తము వైసీపీ ప్రభుత్వం పైన, వైసీపీ ఇచ్చినటువంటి హామీల పైన సాటిస్ఫై ఉన్నారు. కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ అడ్వాంటేజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో అదే సాధికారాన్ని కంటిన్యూ చేసుకుంటూ రేపు జరిగేటువంటి 5 సంవత్సరాల పరిపాలన కూడా కంటిన్యూ చేస్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టారు. ఇక మరోవైపు సామాజిక భద్రత. సామాజిక భద్రత అంటే చాలామంది ఏజ్డ్ పీపుల్ ఉంటారు, చాలామందికి వాహనాల్లో వెళ్ళే వాళ్ళకి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అలాంటి వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ని కల్పిస్తున్నారు. ప్రతి వాహనదారుడికి ఒక ఆర్థిక సహాయాన్ని ఇస్తున్నారు. ప్రతి అవ్వకు పెన్షన్ ఇస్తున్నారు. గతంలో పెన్షన్ ఎప్పుడు చూడని విధంగా 3,000 ఇస్తానని చెప్పాడు, దశల వారీగా దాన్ని 3,000 చేసుకుంటూ వచ్చారు. సరే ఇప్పుడు దాన్ని 3,500కు పెంచారు. నేను 5,000 ఇస్తాను, నేను 6,000 ఇస్తాను, ఇలా చెప్పుకుంటూ వెళ్ళేటంటే కూడా ఏంటది, దాంట్లో ఎంతవరకు పాసిబిలిటీస్ ఉంటాయి? సో 5,000 ఇస్తారు, ఆ 5,000 ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇప్పటికే జగన్ రెడ్డి 3,500 ఇస్తున్నారని చెప్తేనే దానికి ప్రభుత్వ ఆస్తులు తాకట్లు పెట్టారు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి పెన్షన్లు ఇస్తున్నారని చెప్పేసి మీరే చెప్తున్నారు. మరి మీరే చెప్తున్నటువంటి 5,000 ఇవ్వడానికి మీరు ఇంకెన్ని ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెడతారు? మీరు ఇంకెన్ని ప్రభుత్వ ఆస్తులను అమ్మేసి ఆ డబ్బు తీసుకొచ్చి ప్రజల సంక్షేమానికి ఇస్తున్నారు? 3,000కే 3,000 ఇవ్వడానికే జగన్మోహన్ రెడ్డికి లక్షల కోట్ల అప్పులు అవుతుంటే, మీరు చెప్పేటువంటి 5,000 పెన్షను, మీరు చెప్పేటువంటి 6,000 పెన్షన్ ఇవ్వడానికి ఇంకెన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుంది? వాటి వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుంది? వీటిని అనలైజ్ చేయాల్సింది పోయి వీటిని జగన్మోహన్ రెడ్డి 3,500 ఇస్తా అన్నావు. నువ్వు ఈ 3,500 ఇవ్వడానికి నీ దగ్గర ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, దీనికి ఆదాయాన్ని ఎలా సమకూరుస్తావు అనేది కామెంట్ చేయాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీలు దాన్ని వదిలేసి
ఆయన 3000 ఇస్తాను, నేను 5000 ఇస్తాను. సో మీరు మాకు ఓటేయండి, ముసలి వాళ్ళందరూ మాకు ఓటేయండి. 66 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు, 66 లక్షల మంది పెన్షన్దారులు నాకు ఓటేయండి, నేను 5000 ఇస్తాను అంటున్నారు. సో ఎంతవరకు ఇది కరెక్ట్? దీన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది. సో ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి 3500 పెన్షన్ ఇస్తానని చెప్పేసి ఈసారి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఆటో డ్రైవర్లకు సంబంధించి ఆటో డ్రైవర్లకు ఇస్తున్నటువంటి 10,000 సాయాన్ని కూడా ఈసారి దాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఆటోలతో పాటు సొంతగా టిప్పర్ లారీలు కానివ్వండి, పెద్ద లారీలు కానివ్వండి, ఏదైతే వాహనాలు సొంత వాహనాలు ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆర్థిక సాయాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. దాంతోపాటు ప్రమాద బీమా, ఎప్పుడైతే ఒక వాహనాన్ని నడుపుతూ వెళ్తే వ్యక్తికి ఏదైనా జరగవచ్చు, అది ఏ సమయమైనా కావచ్చు, అర్ధరాత్రి కావచ్చు, పగలు కావచ్చు, ఈ మిట్ట మధ్యాహ్నం కావచ్చు. ఎందుకంటే దాన్ని ఎవరో ఊహించి చేసేది కాదు, అది ఆటోమేటిక్గా కొన్ని పరిణామాల వల్ల జరిగేటువంటి ఒక అంశం. దాన్ని అలా జరిగినా కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాలి, ఆ వ్యక్తి లేకపోయినా కూడా ఆ కుటుంబం నిలబడాలని చెప్పేసి ఆ వ్యక్తి పేరు మీద 10 లక్షల బీమాని జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారు. సో ఇప్పటికే మనం చాలామంది చూస్తుంటారు, రోజుకి ప్రతి నిమిషానికి ఒక 4-5 యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి, ఒక 3-4 చనిపోతూనే ఉంటారు. ఇలాంటి తరుణంలో కూడా వాళ్ళకి ఆ పెద్ద దిక్కు ఇంట్లో లేకపోతే ఆ కుటుంబం మొత్తం ఇప్పుడు నడి రోడ్డు మీదకి వచ్చి నుంచునే పరిస్థితి ఉంది. తిండికి గుడ్డకి ఉండటానికి కూడా చేయి చాచుకొని అడిగే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా ఆ ప్రతి వ్యక్తికి 10 లక్షల ఇన్సూరెన్స్ని జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు. దానివల్ల ఒకవేళ ఏదైనా జరిగినా కూడా ఆ కుటుంబాన్ని నీడగా, ఆ కుటుంబానికి అండగా ప్రభుత్వం ఉండేలా కూడా ఒక రూపకల్పన చేశారు. దానివల్ల కూడా చాలా మేలు జరుగుతుంది అనేది కూడా చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఈ 9 ప్రధాన అంశాలను జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. ఈ 9 ప్రధాన అంశాలతో పాటు దీని కింద సబ్ కేటగిరీస్ కింద కూడా ప్రతి స్కీమ్ కింద కూడా మిగతా కేటగిరీస్ కానివ్వండి, మిగతా స్టెప్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన గతంలో ఏం చేశాను, ఇప్పుడు ఏం చేయబోతున్నాను అనే దాన్ని కూడా మేజర్గా కంపారిజన్ చేసుకుంటూ వచ్చారు. సో ఎక్కడ చూసుకున్నా కూడా వైసీపీ ఏదో ఆడంబరాలకు వెళ్ళి అంతు పొంతులేని హామీలు ఇవ్వకుండా నేను ఏం చేశానో అదే చేస్తాను, మళ్ళీ దానికి మించి ఇంకొంత అదనంగా మీకు ఇస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తూ వచ్చారు. సో ఈ హామీలను మాత్రం ప్రజలు, ఎందుకంటే ఊదరగొట్టే ఊగదంపుడు ఉపన్యాసాల కంటే కూడా వచ్చిన దాంతో సాటిస్ఫై అవ్వాలని చెప్పేసి ఏపీ ప్రజలు ఎప్పుడో భావించి నమ్ముకొని ఒక పార్టీని ఓటేసి గెలిపించారు. ఎందుకంటే 2014లో ఎన్నికల తర్వాత 2019 ఎన్నికల్లో రుణమాఫీ అని చెప్పారు, 2 లక్షలు అన్నారు, 3 లక్షలు అన్నారు, దాన్ని చేసింది లేదు, ఏమీ లేదు. ఆ తర్వాత పెన్షన్ మేము 4000 ఇస్తాం, 5000 ఇస్తాం అన్నారు, దాన్ని చేసింది లేదు, ఏమీ లేదు. సో అలాంటి హామీలు కాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్పాడంటే 100% దాన్ని చేస్తాడంతే. అలాంటి హామీలు తీసుకొచ్చి నమ్మకంతో, ప్రజల మీద ఉన్నటువంటి విశ్వాసంతో, నేను మంచి చేశాను అనే నమ్మకంతో ఆయన ఏదైతే ప్రజల్లోకి వచ్చారో ఆ అంశాలతోనే ఈసారి మేనిఫెస్టోని రూపొందించారు. ఈ మేనిఫెస్టోలో మాత్రము కీలకంగా ప్రజలకు చేరువయ్యే అంశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి సామాన్యుడికి, ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలకు ఈసారి ఈ మేనిఫెస్టో ఎక్కువ అవకాశం కానివ్వండి, ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే అంశంగా ఉండబోతుంది. సో ఈ మేనిఫెస్టోని ప్రజల యాక్సెప్టెన్స్ ఎంతవరకు ఉంటుంది, దీనికి ప్రజలు ఎంత సపోర్ట్ చేస్తారనేది చూడాల్సి ఉంది.